హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనము కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఏంటి, ఇది ఎందుకు న్యూస్లో ఉంది, దీని యొక్క ఫీచర్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలాగే ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం వల్ల మన భారతదేశం మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, మరి ఆ ఇంపాక్ట్ని తగ్గించుకోవటానికి మన భారతదేశం తీసుకోదగినటువంటి చర్యలేంటి, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. చూడండి, కంటెక్స్ట్ ఏంటి అంటే మన కామర్స్ మినిస్టర్ ఏమన్నారు, యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే ఉందో ఇది ఆ దేశం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అలాగే మా భారతదేశం మీద కూడా చాలా బర్డన్ అనేది పడుతుంది. దీన్ని తటస్థీకరించడానికి అంటే న్యూట్రలైజ్ చేయడానికి మా భారతదేశం కూడా కార్బన్ ట్యాక్స్ని లెవీ చేస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో చూడండి, కంటెక్స్ట్ ఏంటి, యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి ఈ కార్బన్ ట్యాక్స్ ఏదైతే ఉందో, కార్బన్ ట్యాక్స్ మనకి ప్రిలిమ్స్లో అడగచ్చు. వాట్ ఈజ్ కార్బన్ ట్యాక్స్ అంటే, కార్బన్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే కార్బన్ ఎమిషన్స్ని మరింత తగ్గించడానికి, క్లైమేట్ న్యూట్రాలిటీని సాధించడానికి యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది ప్రపంచంలోనే తొలిసారిగా ఈ కార్బన్ ట్యాక్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ విధానం పేరే ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అన్నటువంటిది. ఎందుకు తీసుకొచ్చింది ఏంటి అన్నటువంటిది మనం చూద్దాం. అయితే ఇప్పుడు కంటెక్స్ట్ ఏంటి, ఈ యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి ఈ కార్బన్ ట్యాక్స్ ద్వారా ఆ దేశం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది అన్నటువంటి నేపథ్యంలో మనం చదువుకుంటున్నాం. చూడండి, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఏంటి అంటే, యూరోపియన్ యూనియన్లోకి వేరే దేశాల నుంచి ఏవైనా వస్తువులు వచ్చినప్పుడు, అంటే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్స్ అనేవి చేసుకునేటప్పుడు ఆ బార్డర్లో స్టాప్ చేసి మీకు కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం సర్టిఫికెట్ ఉందా లేదా అనేసి అడుగుతారు. ఏంటి ఈ సర్టిఫికేట్? ఇక్కడ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఏంటి? చూడండి, మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది, దీనిని ఎందులో భాగంగా తీసుకొచ్చారు అంటే యూరోపియన్ గ్రీన్ డీల్లో భాగంగా తీసుకొచ్చారు. 2020లో ఈ డీల్ అనేది కుదిరింది. దీని ప్రకారం ఏంటి, 2050వ సంవత్సరం నాటికి ఈ యొక్క యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది క్లైమేట్ న్యూట్రల్గా మారాలి, అంటే నెట్ జీరోగా మారాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇక్కడ చూడండి, అసలు ఈ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది ఎలా నడుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక కంపెనీ ఉంది, ఇది ఏమో బి అనేటటువంటి ఒక కంపెనీ. ఇవి రెండు వివిధ రకాల గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ యూరోపియన్ యూనియన్ ఏం చేసింది, నెట్ జీరోని చేరుకోవాలి కదా. మరి ఆ లక్ష్యంలో భాగంగా ఎమిషన్స్ క్యాప్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది. అంటే ఏంటి, ఇదిగో నువ్వు ఈ లిమిట్ మేరకి మాత్రమే కార్బన్ ఎమిషన్స్ చేయాలి అన్నట్టుగా. మరి అందులో భాగంగా ఏ కంపెనీ ఏంటి, కొంత మాత్రమే ఈ ఎమిషన్స్ అనేది చేయటం జరిగింది. ఈ ఎమిషన్ క్యాప్కి ఇంకా దీనికి గ్యాప్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీ ఒక 90 బిలియన్ టన్నులు ఈ కార్బన్ ఎమిషన్స్ చేసిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే కంపెనీ ఒక 150 బిలియన్ టన్నులు ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి చేసిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమిషన్స్ క్యాప్ అనేది ఒక 120 బిలియన్ టన్నులు నిందనుకోండి. అప్పుడు ఈ యొక్క కంపెనీ బి ఏం చేస్తుంది, ఇదిగో నీ ఎమిషన్స్ గ్యాప్కి ఇంకా 30 బిలియన్ టన్నుల గ్యాప్ ఉంది కదా, అది నువ్వు నాకు ఇచ్చేయి, నేను కొనుక్కుంటాను. అంటే ఏంటి, అలాగా ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ నుంచి కంపెనీ బి కొనుక్కునింది అంటే, ఇక్కడ చూడండి 150 బిలియన్ టన్నులు అంటే ఈ పర్మిట్ కన్నా ఇంకా 30 బిలియన్ టన్నులు ఎక్స్ట్రా ఉత్పత్తి అవుతోంది. సో ఇది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అనేది ఉండదు. మనం చూస్తే చాలా కంపెనీలు కార్బన్ ఎమిషన్స్ అనేవి మరింతగా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ట్యాక్స్ని పే చేయాల్సి వస్తుంది. అలా ఆ కంపెనీలు ట్యాక్స్ పే చేసాయి అనుకోండి, అప్పుడు వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాస్ట్ అనేది పడుతుంది, వాటి యొక్క ప్రొడక్షన్ మీద కాస్ట్ అనేది పడుతుంది. అంటే దాని నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి వస్తువులు అనేవి కూడా కాస్ట్లీగానే ఉంటాయి, అంతేనా? సో అలాంటి నేపథ్యంలో ఏమవుతుంది, మార్కెట్లోకి చీప్ వస్తువులు గనక వస్తే, అంటే సేమ్ క్వాలిటీ తక్కువ ధరకు వచ్చాయనుకోండి, దేన్ని ప్రిఫర్ చేస్తారు, ఈ తక్కువ ధరకు వచ్చేటటువంటి ఈ సరుకునే ప్రిఫర్ చేయటం జరుగుతుంది. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, ఈ యూరోపియన్ యూనియన్ నామ్స్ అంటే ఈ రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఉన్నాయి కదా అన్నట్టుగా ఏవైతే తక్కువ రూల్స్ అనేవి ఉంటాయో, అంటే ఈ రూల్స్ అనేవి ఎక్కడైతే చాలా తక్కువగా లిబరలైజ్డ్గా ఉంటాయో ఆ కంపెనీస్కి వెళ్ళిపోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి కంపెనీస్ అనేవి తరలిపోయే ప్రమాదం అనేది ఉంది. దానినే ఏమని పిలుస్తారు, కార్బన్ లీకేజ్ అనేసి పిలుస్తారు. ఏమని, కార్బన్
లీకేజ్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఆ కార్బన్ లీకేజ్ని తగ్గించడానికి ఇప్పుడు యూరోపియన్ యూనియన్లోకి వచ్చేటటువంటి వివిధ రకాల ఉత్పత్తులు, అందులోనూ మనం చూస్తే కేవలం కొన్ని రకాల ఉత్పత్తులకు మాత్రమే ఇది పరిమితం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క అల్యూమినియం కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ఇలాగా కొన్ని రకాల ఉత్పత్తులకు మాత్రమే ఈ కార్బన్ ట్యాక్స్ని విధిస్తారు. కార్బన్ ట్యాక్స్ని ఎందుకు విధిస్తారు అంటే ఆ స్టీల్ని కానీ ఆ అల్యూమినియంని కానీ వేరే దేశం ప్రొడ్యూస్ చేస్తుంది కదా, మరి మీరు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆ ప్రొడక్షన్లో భాగంగా ఎంత కార్బన్ ఎమిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అంటే ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ జరిగితే ఇదిగో మీరు ట్యాక్స్ కట్టండి అన్నట్టుగా అడుగుతుందన్నమాట. సో అదే ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అన్నటువంటిది. అంటే ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని మీద టారిఫ్ అంటే ఇప్పుడు ఇక్కడ కార్బన్ ట్యాక్స్ అన్నటువంటిది, ఈ కార్బన్ ట్యాక్స్ని విధించటం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించినటువంటి వాటికి రిబేట్స్ ఇస్తాయి. దాని ద్వారా యూరోపియన్ యూనియన్లో డొమెస్టిక్ మార్కెట్లో కార్బన్ ప్రైస్ అన్నటువంటిది స్టెబిలైజ్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి ప్రాసెస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ యూరోపియన్ కంట్రీ ఏవైతే వస్తువుల్ని సప్లై చేస్తుందో అది యూరోపియన్ యూనియన్కి వెళ్ళేసరికి ఇదిగో మధ్యలో ఆగండి, మీ దగ్గర కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం సర్టిఫికెట్ ఉందా అనేసి అడుగుతుంది. ఏంటి ఈ సర్టిఫికెట్ అంటే మీరు ఎమిషన్స్ ఎంత చేస్తూ ఉన్నారు, ఒకవేళ ఎక్కువ ఎమిషన్స్ చేస్తే మాకు కార్బన్ ట్యాక్స్ని కట్టండి, అప్పుడు మేము మీకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తాము, మీరు యూరోపియన్ యూనియన్లోకి మీ వస్తువుల్ని పంపచ్చు అన్నట్టుగా. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇండియా మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, మన దేశం నుంచి యూరోపియన్ యూనియన్కి వెళ్ళేటటువంటి చాలా రకాల ఉత్పత్తులు అనేవి మన భారతదేశంలో తయారవుతాయి కదా, అందులో కార్బన్ ఎమిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనము ఎక్కువ కార్బన్ ట్యాక్స్ని యూరోపియన్ యూనియన్కి పే చేయాల్సి వస్తుంది. అంటే సంవత్సరానికి దాదాపు $8 బిలియన్ పైగా మనము యూరోపియన్ యూనియన్కి కార్బన్ ట్యాక్స్గా పే చేయాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఇది మాకు కన్సర్న్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో చూడండి, ఇలాగా ఈ బయ్యర్కి ఇది వెళ్తుంది, దాని తర్వాత సప్లై అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, దీని యొక్క ఫీచర్స్కి సంబంధించి చూస్తే మొదటగా ఫిట్ ఫర్ 55 అన్నటువంటి పాలసీ. ఏంటి ఈ పాలసీ, దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2021వ సంవత్సరంలో దీన్ని ప్రపోజ్ చేయటం జరిగింది. మనకి ప్రిలిమ్స్లో అడగచ్చు ఫిట్ ఫర్ 55 పాలసీ అన్నటువంటి దేనికి సంబంధించింది అనేసి. సో మనం ఆన్సర్ చేయగలగాలి. అయితే దీన్ని 2021లో ప్రపోజ్ చేశారు. దీని ప్రకారం ఏంటి, 1990 ఇయర్తో కంపేర్ చేసుకుంటే, ఆ లెవెల్స్తో కంపేర్ చేసుకుంటే 2030వ సంవత్సరం నాటికి మనం కార్బన్ ఎమిషన్స్ని అట్లీస్ట్ 55% తగ్గించాలి, లిమిట్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం. అలాగే రెండవ ఫీచర్ చూడండి, ఇంపోర్ట్ ట్యాక్స్ అన్నటువంటిది. అంటే వేరే దేశాల నుంచి ఏవైతే గూడ్స్ అనేవి వస్తాయో యూరోపియన్ యూనియన్కి వాటి మీద ట్యాక్స్ని విధించటం. మూడవది ఎమిషన్స్ అసెస్మెంట్, అంటే ఇందాకే చెప్పుకున్నాం వేరే దేశాల నుంచి యూరోపియన్ యూనియన్లోకి వచ్చేసరికి ఇదిగో మీరు ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ సర్టిఫికెట్ అనేది తీసుకోండి అన్నట్టుగా చెప్తుంది. అంటే ఎంత ఎమిషన్స్ చేస్తారనేసి అక్కడ లెక్కిస్తూ ఉన్నారు కదా. సో ఎమిషన్స్ అసెస్మెంట్ అన్నటువంటిది. నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లయన్స్ రిక్వైర్మెంట్, అంటే ఏంటి, మన దేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు యూరోపియన్ యూనియన్లోకి రావాలి అంటే అది ఈ కార్బన్ ఎమిషన్స్కి సంబంధించిన సర్టిఫికెట్ తీసుకోవటం అనేది అవసరం. సో దానికి సంబంధించిందే కాంప్లయన్స్ రిక్వైర్మెంట్. అలాగే గ్రాడ్యువల్ ఇంప్లిమెంటేషన్, అంటే ఏంటి, సడన్గా యూరోపియన్ యూనియన్ ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాననట్లేదు, దశల వారీగా 2026 నాటికి పూర్తిగా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాను అనేసి చెప్తోంది. అయితే ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి కార్బన్ ఎమిషన్ రిడక్షన్ అన్నటువంటిది. కార్బన్ ఎమిషన్ రిడక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ కార్బన్ ట్యాక్స్ అన్నటువంటి దీని గురించే కదా. అంటే 2050వ సంవత్సరానికి నెట్ న్యూట్రాలిటీని సాధించాలి అంటే దానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్లో ఈ CBAM అన్నటువంటిది, అంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అన్నటువంటిది కూడా ఒకటి. దీని ద్వారా కార్బన్ ఎమిషన్స్ని తగ్గించటం. రెండవది చూడండి, యూరోపియన్ యూనియన్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయటం. అంటే ఏంటి, ఇప్పుడు మనకక్కడ కార్బన్ ట్యాక్స్ని విధించటం ద్వారా ట్యాక్స్ అనేది మనం పే చేస్తే ఆ వస్తువుల యొక్క ధర కూడా పెరుగుతుంది కదా యూరోపియన్ యూనియన్లోకి వచ్చేసరికి. అంటే యూరోపియన్ యూనియన్లో ప్రొడ్యూస్ అయినటువంటి కంపెనీ యొక్క ఉత్పత్తి ధర, అంటే ఆ వస్తువు ధర, అలాగే మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు తక్కువ ధర ఉన్నా కూడా దాని మీద ఆ ట్యాక్స్ అనేది వేయటం వల్ల అక్కడికి వచ్చేసరికి ఆ రెండింటి ధర అనేది సేమ్ అవుతుంది. అంటే ఇక్కడ కార్బన్ లీకేజ్ని ప్రివెంట్ చేయడానికి
యూరోపియన్ యూనియన్ నుంచి కంపెనీస్ అంటే ఇండస్ట్రీస్ బయటికి వెళ్లకుండా చూసుకోవటానికి ఇది ఒక సులభతరమైనటువంటి మార్గం. మూడవది చూడండి, కార్బన్ లీకేజ్ ప్రివెన్షన్ అంటే ఏంటి? యూరోపియన్ యూనియన్ నుంచి కంపెనీస్ బయటికి వెళ్లకుండా చూసుకోవటం. నాలుగవది రెవెన్యూ జనరేషన్ అంటే కార్బన్ ట్యాక్స్ని పే చేయటం జరుగుతుంది. సో ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వస్తుంది, అంటే రెవెన్యూ అనేటటువంటిది జనరేట్ అవుతుంది. సో మనము మెయిన్స్కి సంబంధించి దీని యొక్క ఇంప్లికేషన్స్ అనేవి మన భారతదేశం మీద ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటిది చూస్తే చూడండి, మన భారతదేశం మీద దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అంటే ఎక్కువ టారిఫ్స్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. ఎందుకని? మనం ఉత్పత్తి చేసేటటువంటి ఆ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ కార్బన్ ఇంటెన్సివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా రకాల ఉత్పత్తులకి కోల్ని వాడుతూ ఉంటాం ఎనర్జీ పర్పస్ కోసం. అంటే కోల్ ద్వారా అయ్యేది కార్బన్ ఎమిషన్సే కదా. సో మనం ఎక్కువ ట్యాక్స్ని పే చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి ఈ కార్బన్ ట్యాక్స్ పరిధిలోకి మన భారతదేశ ఉత్పత్తులు 27% వరకు వస్తాయి. అయితే ఇంతకుముందు కేవలం 3% కన్నా తక్కువ ట్యాక్స్ అనేది మనము యూరోపియన్ యూనియన్కి పే చేసేవాళ్ళం. అలాంటి సందర్భంలో ఇప్పుడు చూడండి 20 నుంచి 35% టారిఫ్ అన్నటువంటిది వాళ్ళకి కట్టాల్సి వస్తుంది కార్బన్ ట్యాక్స్గా. అంటే దీనివల్ల ఏమవుతుంది? మన యొక్క ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఫారెక్స్ అనేది ఎక్కువగా ఆ దేశాలకు వెళ్తుంది. అంతేనా? మనం ఎక్కువ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అంటే మన యొక్క బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యూరోపియన్ యూనియన్కి వెళ్తుంది. ఇది ఒక కన్సర్న్. ఇది కాకుండా చూడండి, హయ్యర్ కార్బన్ ఇంటెన్సిటీ అంటే మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే చాలా వస్తువులు కార్బన్ ఇంటెన్సివ్. ఎందుకని? మనం ఎక్కువగా కోల్ని ఎనర్జీ పర్పస్కి వాడుతున్నాం కాబట్టి. అలాగే కోల్ డామినెన్స్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇండియా పవర్ జనరేషన్ అన్నటువంటిది ఎక్కువ కోల్ మీదే డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాదాపు 75%. అంటే యూరోపియన్ యూనియన్తో కంపేర్ చేసుకుంటే మన భారతదేశంలో కోల్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మనం ఎక్కువ కార్బన్ ట్యాక్స్ని పే చేయాల్సి వస్తుంది. అలాగే కాంపిటేటివ్నెస్ రిస్క్ అంటే ఏంటి? ఇనీషియల్గా కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్కే దీన్ని పరిమితం చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్, అల్యూమినియం ఇలాగా కొన్ని సెక్టార్స్కే పరిమితం చేయటం జరిగింది. అయితే దాన్ని తర్వాత ఫ్యూచర్లో చాలా సెక్టార్స్కి ఎక్స్పాండ్ చేయొచ్చు. అప్పుడు మనం ఇంకా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనీని యూరోపియన్ యూనియన్కి పే చేయాల్సి వస్తుంది. అవునా? అలాగే ఇక్కడ చూడండి, ఇండియాకి ఒక ఓన్ కార్బన్ ప్రైసింగ్ సిస్టమ్ అన్నటువంటిది లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన కామర్స్ మినిస్టర్ చెప్తుంది కూడా అదే, మేము ఒక ఓన్ కార్బన్ ట్యాక్స్ని లెవీ చేస్తాము, దాని ద్వారా మీరు తీసుకొచ్చినటువంటి ఈ కార్బన్ ట్యాక్స్ విధానాన్ని మేము తటస్థీకరిస్తాము, అంటే న్యూట్రలైజ్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ యొక్క యూరోపియన్ యూనియన్ తీసుకున్న ఈ చర్యని మనము ఎలా ఎదుర్కోవచ్చు, దీనికి సంబంధించి మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు అంటే అందులో ఒకటి డీకార్బనైజేషన్. అంటే మనము మన యొక్క కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవటం, గ్రీన్ ఎనర్జీ మరియు క్లీన్ ఎనర్జీ వైపుగా మూవ్ అవ్వటం. రెండవది ట్యాక్స్ రికగ్నిషన్కి సంబంధించి యూరోపియన్ యూనియన్తో మనం నెగోషియేట్ చేసుకోవటం. అంటే ఏంటి? ఇక్కడ ఈ కార్బన్ ప్రైసింగ్కి సంబంధించి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఈ సిబిఏఎంకి తక్కువ వల్నరబుల్గా ఉండేలాగా చూసుకోవటం. ఎందుకని? మన దగ్గర దానికి కావాల్సినటువంటి అంటే తక్కువ కార్బన్ ఎమిషన్స్ చేసేలాగా అంత టెక్నాలజీ అన్నటువంటిది మన దగ్గర లేదు. సో మమ్మల్ని కన్సిడర్ చేయండి అనేసి మనం చెప్పచ్చు. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ క్లీన్ టెక్నాలజీస్ అంటే యూరోపియన్ యూనియన్ని ఇదిగో మేము కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవటానికి కావాల్సినటువంటి టెక్నాలజీని మాకు ఇవ్వండి అన్నట్టుగా మనం అడగచ్చు. అలాగే గ్రీనర్ ప్రొడక్షన్ కోసం ఇన్సెంటివైజ్ చేయటం, ఫర్ ఎగ్జాంపుల్ పిఎల్ఐ స్కీమ్ కానివ్వండి. ఇలా స్కీమ్స్ తీసుకొచ్చి క్లీన్ ఎనర్జీ వైపుగా వెళ్ళినటువంటి సంస్థలకి అంటే ఆ మెకనైజేషన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా క్లీన్ ఎనర్జీని సాధించే సంస్థలకి ఇదిగో ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తాము అన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించటం. సో ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఏంటి? ప్రిలిమ్స్లో అడగచ్చు. అలాగే కార్బన్ ట్యాక్స్ అంటే ఏంటి? ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. అలాగే కార్బన్ లీకేజ్ అంటే ఏంటి? అలాగే నెట్ న్యూట్రాలిటీని యూరోపియన్ యూనియన్ ఏ సంవత్సరానికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? యూరోపియన్ గ్రీన్ డీల్ అన్నటువంటిది ఏ సంవత్సరంలో కుదిరింది? అలాగే మన భారతదేశం నెట్ జీరోని ఏ సంవత్సరంలో
రీచ్ అవ్వటానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్. మరి మెయిన్స్లో ఎలా అడగచ్చు అంటే, నెట్ జీరో సాధించాలనేసి వివిధ దేశాలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా యూరోపియన్ యూనియన్ తీసుకున్నటువంటి చర్యల్ని మనం మన ఆన్సర్స్లో డిస్ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది కార్బన్ న్యూట్రాలిటీని 2050కి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంని తీసుకొచ్చింది అనేసి బ్రీఫ్గా రాయొచ్చు. అలాగే మన భారతదేశం 2070 నాటికి నెట్ జీరోని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా క్లీన్ ఎనర్జీ వైపుగా మూవ్ అవుతోంది అన్నట్టుగా రాయొచ్చు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ప్రిలిమ్స్కి అలాగే మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనము ఈ ఆర్టికల్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.